చేతిలో ఇంద్రియ శక్తి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఎవరినైతే మనం ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళు ట్రీట్ చేస్తే తొందరగా నయం అవుతుంది. అవునా అబ్బా నాకు నా నేలకి ఎట్లా పూసుకొని అంటే పట్టిన నేను నాకు కొల్లా నాకేది కాదమ్మా, నేలకి వెన్న పూసుకొని సెగ్గడ్డ పక్కన ఇట్లా పో నా బట్ట లే పోలే నా బట్ట లే గిన్నెని తలకాయ పడి ఉండేదానికి నేను నల్లనా ఎవర్రా చెప్పింది ఇది? ఓకే. సో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇట్లాంటి వీడియోస్ ఆర్ ఇట్లాంటి టాపిక్స్ చూస్ చేసుకునేటప్పుడు నాకు నిజంగా కొంచెం భయం అవుతుంది అనమాట. అంటే ఎందుకు భయం అవుతుంది అంటే ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని. నా రియల్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఫన్ జనరేట్ చేయాలా అనేసి. అట్లని నేను ఏమంటే అవి తీసుకోను. వల్గారిటీ అండ్ నాన్ సెన్స్ ప్రమోట్ చేయడం అంట, లేదంటే అదే నాన్ సెన్స్ ప్రమోట్ చేయడం అంటే అదే ఏదంటే అది పర్సనల్ ఒపీనియన్స్ అవంతా మోస్ట్లీ నేను పోను అనమాట కాన్షియస్గా. సో దిస్ వీడియో ఈజ్ ప్యూర్గా ఫన్ లాగానే చూడండి మీరు. అండ్ మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్ ఈ రిలేషన్స్ కొంచెం ఎట్లా చెప్పాలా, కొంచెం వెరీ పర్సనల్ ఉంటాయన్నమాట. సో ఫ్యూ థింగ్స్ ఒకరికి ఇంకొకరికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. అంటే కొన్ని మాటలు కొంతమందికి డిఫరెంట్ అండ్ అదే మాటలు ఇంకొంతమందికి వెరీ క్యాజువల్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అమ్మ మనల్ని ఎట్లా పెంచుతుంది అని, అండ్ అమ్మ ఎంత సెన్సిటివ్ ఉంటుంది పెంచేటప్పుడు ఆ కొడుకుతో అనే దాన్ని బేస్ చేసుకొని కొడుకు విల్ రిప్రొకేట్ అనమాట. అంటే ఎట్లా ఉండాలా నేను అన్నట్టు పోతుంది అనమాట. అది ఇంకేం ఎక్కువ చెప్పను. ఇదేంటి మా ఇంత పెద్ద ఉన్నాయి? స్పెషల్ స్పెషల్ స్పెషలా? స్పెషల్ కాదా, వడలు కదా? వడలే స్పెషల్. తినచ్చా? అంటే తినే కదా ఇవి. అట్లా కాదు, సెగ్గగడ్డ వచ్చింది నాకు, అందుకు సెగ్గడ్డ. సెగ్గడ్డ అంటే వేడికి వస్తుంది చూడు గుల్ల, సెగగడ్డ. ఎక్కడ? యాడోలే, ఎక్కడొస్తే ఏముందిలే కానీ అందుకు. అక్కడ అవన్నీ అడగద్దు, అవన్నీ అడగకూడదు నువ్వు. సరేలే తినచ్చు. సెగగడ్డ యాడొస్తే ఏం ఆయింట్మెంట్ ఏమైనా పూస్తావా నువ్వు మళ్ళా? కాదయ్యా, ఏం కాదు. సెగగడ్డకి మిరపకాయ బజ్జికి ఏం దానికి దీనికి సంబంధం లేదు. వడలు వేస్తానవా ఇంకా? మళ్ళీ వెళ్ళదు. ఎందుకు? అంతే. బా వడలు 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 కలవరి ఇచ్చిన వడ తిను, బాగా తిను. మీరే ఏమ్మా యాడ అట్లా కూర్చున్నారు? వీడు కూర్చుంటే ఎందుకు? సెగ్గడ్డ ఉందమ్మా, కూతు నీకుందే అంటే అట్లా కూర్చో. ఏంటి అట్లా కూర్చున్నది? ఏం చేయాలమ్మా? మళ్ళీ ఏమైనా సెగ్గడ్డకి ఇబ్బంది అవుతుందా? ఏం కాదురా, ఎన్ని తిన్నా ఏం కాదు, నేను గ్యారెంటీ ఇస్తా. సరే కూర్చోరా అట్లా. గడ్డ పేరుతాదేమో అని ఈ పక్కన కూర్చుంటున్నా. ఏమ్మా నా మీద పెడతావే? అట్లా కాదమ్మా, సెగ్గడ్డ ఎక్కువ నాకు తగులుకున్నాయ్యా. అట్లా రావు సెగ్గడ్డలు. ఎందు వానమ్మా వానక్కడ చెగ్గడ్డని పట్టినావో సరి కూర్చోలేను, సెగ్గడ్డ ఉంది. పగులుతుంది అంటే గడ్డ పగులుతుంది. పగులితే నువ్వు తుడుకోలే. ఎట్లా తుడుస్తారులేంటే మీరిద్దరు క్లీన్ చేద్దరు. బాబీ ఎట్లో గట్ల కష్టపడి కూర్చో బాబీ, నా మాటిని దిండేసుకుని కూర్చో బాబీ. రేపు తినేకి బాగుండదురా, నా మాటినిరా. బజ్జీలు తింటే వేడి పగులుతుంది ఏమన్నా సెగ్గడ్డ. కుడిపక్క వచ్చింది అక్కడ, నువ్వు తొడబెట్టినావంటే ఇట్లా దాని మీద ఇట్లా కూర్చొని తింటారు అంతసేపు. నొప్పిస్తుంది అందుకు, కొంచెం పెట్టి అట్లా. నీ బరువు వేస్తే నేను ఆ పాప తట్టుకోలేదు అందుకు, ఇంత దగ్గర కూర్చో. ఒరే అయ్యవానమ్మ సెగ్గడ్డ ఉంది, కూర్చోలేదు. వానమ్మ నీ సెగ్గడ్డకి అక్కడ రే ఒక పిల్ల మీద కూర్చోరా. కూర్చోలేనమ్మా, కూర్చోరా, ట్రై చేయరా, లేకుంటే ఇంకా ఎక్కువైతుంది నా మాట. నువ్వు కూర్చుంటేనే అట్లా చిన్న కూర్చో. అయ్యో రామ
రామచంద్ర అంగిట్లో రా నాయన నేను పద్దు నువ్వు ప్లేట్లో పెట్టుకొని నేను పద్దు నా మాట నీతో నేను ఆల్రెడీ తినేసిన మీరు బజ్జీలు వేసేటప్పుడే తినేసిన ఇంకో బజ్జీ నువ్వు బజ్జీనే తిను బజ్జీ తింటేనే కదా తిన్నా ఇదిగో అదే ఏంది ఎలక ఎలక కొడుతున్నట్టు కొడుతుంది ఆయనకి సెగ్గడ్డ వచ్చిందని అక్క తినలే బజ్జీలేదు. నువ్వు కూడానా నేను తింటాను ఆంటీ. వస్తే రండి సెగ్గడ్డ అన్నకు వచ్చింది నాకే అట్లా కూర్చోబెట్టించుకోండి అత్తయ్య. నువ్వు కూర్చోబెట్టుకో అట్లా కూర్చొని తినకూడదు అత్తయ్య. నా మాట రేపు పీట తెచ్చిస్తున్నా అంటే ఏందండి అన్నాడు అంతగా అడుగుతున్నా కూడా తొడగలేరు ఆంటీ కూర్చుండకి. పీట తెచ్చి చైర్లో కూర్చోరా పీట లేదు పీటలు రెండు మీరే తవ్వినా నా మాటిందా చేరేస్తున్నా నేను రాలేంటే బావి అంత బరువు నా ఆంటీ తొడ మీద కూర్చుంటే బాగా 73 కేజీలు వచ్చినావు నేను నా మీద పడితే నేనేడా బావి అట్లా కూర్చొని తినలేవు చెమటలు కారుతున్నాయి, కరెంట్ లేదు. నరాలు పట్టేస్తాయి కూర్చో బావి కూర్చోబెట్టుకోండి అత్తయ్య. నువ్వు కూర్చోబెట్టుకో తిండేస్తా దిన్ను మీద కూర్చుంటే అప్పులు అయితే ఏం కావాలి? వద్దు అప్పులు అయితే దిన్ను మీద కూర్చుంటే మళ్ళీ చేయొద్దునా అప్పులో గల అయితే నువ్వు కడతానంటే చెప్పు. నాకే ఉన్నాడు చేయి సాట నా అద్దెస్తున్నా వద్దులే తింటా నా మాటని కూర్చోరు అట్లా తినలేవు తింటాలేమా. మీ తొడే కంఫర్ట్ అంటే అన్నకి. A few minutes later. లడ్డు కావాలా నాయనా? పడలు కదా ఆంటీ చూడు ఎట్లున్నాయా నేనే భలే చేస్తారా ఆంటీ మీరు ఆర్డర్ ఆంటీ. వడలు బజ్జీను ముగ్గాని పెట్టుకుందామా ఆంటీ చేద్దాం ఉగ్గాని బజ్జీలు చేద్దాం అంటే. అంటే ఏందంటే అన్న అట్లా వస్తున్నాడు ఏమైందంటే పద్దు ఎప్పుడు నిద్రే యాడ పడుకున్నా నిద్రపోతా కోడ్లెక్క లేదా ఎందువల్ల అట్లా వస్తున్నది యాలా ఏం చేయాలి అత్తయ్య? మామూలు ఏందో సెగ్గడ్డ అంటే అత్తయ్య. చెప్పడ్డా డాక్టర్ దగ్గర చూపించినాము కానీ ఎక్స్పర్ట్స్ సన్నగా ఎంత బలం నీకు ఆలుగడ్డని ఎడగడ్డనారా కాదు యాల ముడ్డి పైకి తరుస్తున్నాడు సెగ్గడ్డ అంటే అత్తయ్య. ఏంది సెగ్గడ్డ నాయన మళ్ళీ హాస్పిటల్ పొమ్మన్నాం కదా యాలరా ఇండ్లు ఎత్తి పెట్టి తరుస్తున్నావు అమ్మా ఈ పక్కన ఉండొద్దండి నాకు భయం, మీరు ఆ పక్కకు రండి. అమ్మా రేయ్ ఒరేయ్ నేను నిద్రపోతుంటే నన్ను లేపుకొని వచ్చింది అత్తయ్య. నువ్వు నిద్రపో వాడు మొత్తుకుంటా అంటాడు నీకెప్పుడు నిద్ర ఎంత పిలిచినా పలుకోవు కదా కంపసెట్లలో ఎక్కేసినా నిద్రపోతావేమో నువ్వు అంతేగా యాప్ చేతి ఎక్కి సంపాడు ఫామ్ లో నిద్రపోదు నా వల్ల కావడం లేదు దేవుడా. ఒరేయ్ బాబిగా అత్తయ్య జెండు పంపుద్దామా? అమ్మా గుడ్డలు ఇప్పి ఎగురుతాడు వాడు ఈ పావు అదే అదే ఎలకు ప్రాణం పోతే పిల్లికి చెలగటం ఉంటుంది అన్నకి జెండు కూర్చుందంట అమ్మ గుడ్డలు ఇప్పి ఎగురుతాడు జెండు పక్కన పెట్టుకున్నాడు అంటే అన్న. అది నేను ఇంకా గుడ్డలు ఇప్పేసి ఎగురుతాడు వాడు నీళ్ళంటే నొప్పి అన్న పోతుంది ఒరేయ్ బావి నన్ను మాట పైన వాళ్ళందరూ వస్తారు అట్లా మొత్తుకుంటున్నావు ఒరేయ్ చాలా నొప్పిస్తుంది అమ్మా టచ్ చేద్దాడా. ఇంకేమేం గాడిద రే ఏంద్రా గుర్రము గాడిద నిన్నట్లు అంటావు నొప్పికి తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అట్లా కాదు బావి చాలా నొస్తుందా చాలా కాదు ఈడని వస్తుంది. చాలా అంటే ఇంకా అదే నస్తుంది ఆడే నస్తుంది ఆ పక్క ఈ పక్కన టచ్ చేయొద్దు అమ్మా నొప్పి తట్టుకోలేకపోతాను అమ్మా. ఈడొత్తు కాళ్ళకి ఈడ అట్లా అబ్బా ఏమన్నైందా ఆహా బాగుంది ఈడ కూడా కాదు బాబీ చెప్పు మా బాబీ చెప్పు. ఏమైంది బాబీ నొప్పి ఎక్కువైందా ఊన్ మా అనద్దు మా నొప్పి మా అబ్బా అనద్దు నొప్పి. గాడిద లేకుంటే గుర్రం అట్లదంతావు చెప్పు ఏమైంది చెప్పురా నొప్పి ఎక్కువైపోయిందా అవును మా కాదు పద్దు మీకేమి పద్దు ఏం హాస్పిటల్ పోయేకి పోయినాం అత్తయ్య, ఆపరేషన్ చేయాలన్నారు. చెప్పింది
బొక్క పడుతుంది కదా ఆపరేషన్ చేస్తే, అందుకే సెగ్గడ్డల ఎక్స్పర్ట్స్ దగ్గరికి పోయి వచ్చినాము. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మళ్ళీ ఏం చెప్పింది? నేను లోపల పోలే, ఆయప్పనే పోయినాడు. వాడేం నీకు చెప్పలేదా? చెప్పలే నాకు. బాబీ, ఓ బాబీ, ఎక్స్పర్ట్ దగ్గరికి పోయి వచ్చినారంట కదా, ఆ పాపకు నువ్వు ఏం చెప్పలేదంట. ఏం చెప్పినారు బాబీ? ఎందో ఎక్స్పర్ట్ దగ్గరికే ఎందో పోయి వచ్చినారంట కదా, అది ఏం చెప్పినారు? కూర్చోలేను అట్లా. అయ్యో అట్లా కూర్చోను. చెప్పమ్మా. అది ఎక్కడ పోయి వచ్చినారంట కదా, ఏం చెప్పినారు బాబీ? ఏం మొగం అంతా అట్లయిపోయింది పాపం, చెమటలు పట్టిపోయినాయి. రెడ్ అయిపోయింది మొగం. ఏం తిన్నావు బాబీ అట్లా వచ్చేకి? ఏందో నువ్వే మొన్న ఏం చేసిందమ్మా? లే, ఉగ్గాని బజ్జీనా? ఉగ్గాని బజ్జి ఈరోజు చేసిన ఈ పాపం. రొట్టెలును ఏదో చేసి నూనె వంకాయ కాదు ఏందో చేసి గుత్తి వంకాయ అంటే నేను గడ్డలు వచ్చేది పెట్టినానా, నీకు తినిపించినానా? మళ్ళీ ఆ పాపకు రాళ్ళు కదా, నాగార్జున రాళ్ళు, నాకు కూడా రాళ్ళు కదా. అవన్నీ కాదు కానీ నాకు తలకాయ నొప్పి చెప్పియద్దు. అది చెప్పు. ఊపుతావా? ఊపల్లా చాలు వద్దులే. అది ఆడో చూపి దాని మీద కొడుతూ పగిలిపోతుంది. దాని మీద సోపు బెల్లం పెట్టినా గానీ మొత్తం పగిలిపోతుంది అత్తయ్య. ఏమి సోపు బెల్లమా? లే, బట్టల సోపు అత్తయ్య. బట్టల సోపు బెల్లమా? ఎవరిదమ్మ చెప్పింది అది? ఎవరి చెప్పింది నీకు? ఇంతకుముందు జెండు బాంబు బట్టి అంటివి, జెండు బాంబు పట్టిస్తే వాడు గుడ్డలు ఇప్పే కొడతాడు. పోండి మా మీతో. సరేరా, అది ఎక్కడో పోయి వచ్చావంట కదా. నాకు హెల్ప్ ఉండదు, పోండి వెళ్ళిపో ఫస్ట్. చెప్పు రాదేందో. హెల్ప్ అంటే నేను ఏం చేయలేరు. అయ్యో చెప్పు బాబీ, అక్కడ పోయి వచ్చావంటే ఏం చెప్పినారు చెప్పు. అన్నిసార్లు అడగల్లా? ఎక్స్పర్ట్స్ ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అంటే ఏందది? ఎక్స్పర్ట్స్ అంటే వాని అక్క వాని అమ్మ వాని ఆలు ఎట్టింది ఏందని తీసుకొని ఒక్క సెకండ్ అమ్మ. ఆ నొప్పి తట్టుకోలేకపోతే అంటారు. గుద్దెత్తుకొని ఎక్సర్సైజ్ చేస్తాడు నీ మొగుడాడ. చెప్పమంటే చెప్పడు, ఎన్నిసార్లు అడగల్లా? మళ్ళీ నువ్వు చెప్పు ఏం చెప్పినారు? ఆ పాపకు చెప్పలేదు, ఆ పాపకు చెప్పలేదు. మళ్ళీ అడుగుతా అంటే ఎందుకంటే సరే అరసద్దు, బీపీ మంచిది కాదు. తెచ్చి పెట్టండి అత్తయ్య, బట్టల సోపు బెల్లము. దగ్గర చెప్తా, నేను ఇస్తాను. 1/4 కేజీ బెల్లము సోపు పెట్టు. దగ్గర మీరే పెట్టండి అత్తయ్య. ఆడ ఎట్లా పెడతారు? పొద్దు నువ్వు పెట్టుకో. వదిలేసే. ఏం చెప్పినారంటే అది ఈ నాటు వైద్యం లాంటిదమ్మా. అయిపోయింది. ఏడ్చి అట్లా. నాకు సన్లైట్ తగలకూడదు, హీట్ అవుతుంది మళ్ళా. చెప్పు బాబీ, దానికి ఏదో పరిష్కారం చేద్దాము. అయిపోయి ఏం చెప్పినారంటే జెండు బాంబు పెట్టకూడదు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పర్ట్స్ ఏమడిగినారంటే నీకు అందరికన్నా ఎవరు ఎక్కువ ఇష్టము అని అడిగినాడు ఎక్స్పర్ట్. దానికి సంబంధం ఏందిరా? ఎవరు అట్లా ట్రీట్మెంట్ వాళ్ళే చేయాలంట ఎక్స్పర్ట్స్. చెప్పాలా నా పెళ్ళమ్మని? లేదు మా, నాకు నా భార్య అంటేనే తక్కువ ఇష్టం, మా అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పిన. నిజం, ఏమనుకోద్దు పద్దు నువ్వు. నీకు కావాలంటే నీకు నైట్ కావాలంటే నీకు క్లారిఫికేషన్ ఇస్తా. ఒప్పుకోవచ్చురా నిన్ను. వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఆ పాప యాడ పని చేస్తుంది అని నాతో ఏదైనా చేపించేకి మందు ప్రామిస్ చెప్తాను. నాటు వైద్యము ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆయుర్వేద అయినా కానీ నాటు వైద్యం అయినా కానీ ఫస్ట్ నమ్మకం, తర్వాతే. సరేలేరా, సోదంతా చెప్పొద్దురా. ఇప్పుడు ఏమన్నాడో చెప్పురా. ఫస్ట్ ఎవరు ఇష్టమో అని అడిగినారంట. ఎవరు ఇష్టమో అని అడిగినారు. ఓకే ఓకే చెప్పు. అమ్మ నాయన ఎవరు ఇష్టమో తుడిసి ఉతుకు. ఇప్పటికే చైన్ వస్తుంది. మా నువ్వంటే ఇష్టమో అని చెప్పినానమ్మా. ఎందుకు చెప్పినావు? నువ్వంటే ఇష్టం కాబట్టి. బిస్కెట్ తింటారా? ఇంకా చెప్పినాక ఇంకా డాక్టరు ట్రీట్మెంట్ గురించి చెప్పా. మా అమ్మకి అంత దయా హృదయం లేదులే, పెద్ద పెద్ద మనసు లేదు, చెయ్యదులే అమ్మా అని చెప్పేసి. ఏం చెప్పినాడు? వదిలేమ్మా, నా పెయిన్ నేనమ్మా. బాబీ నాకు నిజంగా బీపీ వస్తుంది బాబీ. నాకు బీపీ కొంచెం చేయలేవులేమ్మా. కోపం వచ్చింది అనుకుని మళ్ళీ గిన్నె తీసుకుని దాని మీద పగలదెంగుతానట్లు దాన్ని. మళ్ళీ నాకు అంత పిచ్చి కోపం వస్తుంది. ఎంతసేపు అని ఓపిక పట్టుకోవాలా నేను? చెప్పు ఏం చెప్పినాడు?
అదే ఎందుకు మా ట్రీట్మెంట్ ఏంది చేయరు? అది ఏంది చెప్పు, చెప్తేనే కదా. చేయలేవులేమ్మా. అయ్యో బాబోయ్ బాబోయ్, ఏదో చెప్పుతే అది చేస్తారో లేదో తెలుస్తుంది బాబీ. అన్నీ నువ్వే అనుకుంటే ఎట్లా బాబీ? అంతేగా కాదులే నీకు నువ్వు ఏంది కాదు దొమ్మకాయలు ఉండాలన్నాడు డాక్టర్ దానికి. బాబీ? ఒకటి అడుగునా, 2 అడుగు. చెప్తాను. నాకు చేత కాందే మీ ముడ్లు కడిగి, మీ మూతులు కడిగి, మీకు స్నానాలు చేపించి, ఆలనా పాలన చూసి ఇంత పెద్దోళ్ళని చేసిన అంటే నేను చేయకనే నువ్వు ఇంతోడైనారా మీరు? చేయగలుగుతున్నానా అమ్మా? నాకెందుకు అంటే మామూలు నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం చేస్తారు? ఏందో చెప్పు బాబీ. మా ఒకటి నా వచ్చేసి చూతా అమ్మా చెప్తాను నీకు. ఈ 2000లో ఏ వేలు పెద్దది? చూపుడు వేల లేకుంటే మధ్యలో వేల? చూపి ఏందిరా? ఏం చెబుతానమ్మా, జ్యోతిష్యం కాదు. ఎడమ చేయి అందరికి వద్దులే. ఒకటే ఉంటాయి ఆ బాబీ, చెయ్యి. ఆ, అందరికి ఒకటే ఉంటాయి బాబీ. ఆ, సరే. నాకేం చూపుడు స్పెషలా? వేలు, చూపుడు వేలు, చూపుడు వేలుకి అది ఏంది వెన్న, చూపుడుకు వేలుకి వెన్న పూసుకొని సెగ్గడ్డ చుట్టూ సన్నగా తగిలినట్లు ఇట్లా అంటాండాలన్నమాట. వెన్న పూస్తే పోతుందా? ఆ వెన్న సైడ్ పూలు ఇట్లా, వెన్న సైడ్ పూసి ఇట్లా అంటే కాదు కాదు బాబీ. చెప్తా వినల్లా. ఎక్స్పర్ట్స్ ఒకటి ఇప్పుడు మేము మీకు చిన్నప్పుడు సెగ్గడ్డలు లేస్తే, అది వడగుళ్ళలాగా లేస్తే ఎర్రమట్టి కలిపి దానికి పూస్తా అంటే పగులుతా అంటే. అందుకే మచ్చలు పడిపోయినాయి ఈ పుట్టికి కూడా. నాకు తొక్కేం కాదు, అర్థమైందే? అట్లా కాదు, ఇది ఎక్స్పర్ట్స్. నువ్వు ఎక్స్పర్ట్ కాదు, వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ ఏం ఓహో చెప్పినారు ఎక్స్పర్ట్స్ అంటే అంటే మేధావులు. మేధావులు కాదు, ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పుడు నువ్వు ఫుడ్లో ఎక్స్పర్ట్, వాళ్ళు సెగ్గడ్డల్లో ఎక్స్పర్ట్. చెప్పింది విను. అబ్బా వెళ్ళిపో, వద్దు పని చేత కాదు. అందుకే బాబీ అర్థమైంది బాబీ. ఆ, ఏందో ఏలుకి ఏదో ఏలు. ఆ మంటకి ఆ నొప్పికి తట్టుకోలేక సీరియస్ అవుతున్నాడు. లేతే అంత ప్రేమ అమ్మా ఒలకపోసేదాన్ని నువ్వు చేయొచ్చు వద్దు కదా. విను. ఆ పాప వద్దులే. ఆ పాప అమ్మా, అన్నాడు. ఆ పాపకి చేత కాదు. అవునులే. వేస్ట్ క్యాండిడేట్. ఇట్లా దానిలో తల్లి. ఏళ్ళు కూడా సన్నగా ఉంటాయి, బాగా అవును మెత్తగా లేదా, ఉండవు. నేను రాక్షసి కదా. లేదు నీ బాగా మెత్తగా ఉన్నాయి. నావి దీనికి రఫ్ ఉన్నాయంట అత్తయ్య. దీనికి వెన్న పూసుకోవాలమ్మా. దీనికి వెన్న పూసుకొని సెగ్గడ్డ చుట్టూ నైస్గా తిక్కనట్టు అని అననట్లు నైస్గా అంటే అప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతుందంట. అది ఎక్కువ కాదు, హీలింగ్ అంటే మానిపోతా వస్తుంది. అది ఫాస్ట్ కాదు, అట్లా ఎక్కువ సార్లు చేయాలి. అంటే నువ్వు వేలుతో ఒకవేళ వేలుతో ఇట్ట సెగ్గడ్డ కంటే 1 month to 15 days to 1 month నేను అనల్లా. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. డాక్టర్ మా అమ్మ పనులు ఉంటాయి, ఆ అమ్మ పాపం ఆడవచ్చి ఇట్లా అంటుంది అని చెప్పిన. అంటాలే నీకు నొప్పి కంటేనా చెప్పు, ఇంకా చెప్పు యాడుంది అది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చెప్తా. ఇంకొక సజెషన్ చెప్పినాడు. ఇంకొకసారి అనొద్దా? నువ్వు వద్దులే, నీకు చేత కాదు. నేను చేయనిర్లేమ్మ అట్లా కాదమ్మా, డాక్టర్ ఎక్స్పర్ట్ చెప్పినాడు ఎవరంటే ఇష్టం అని. నువ్వంటే ఇష్టం అని చెప్పినాను. పెళ్ళాం సుకుమారి. సుకుమారి కాదు ఆడ మ్యాటర్. ప్రేమ ఎవరికి? ప్రేమ. ఏం చేసినావమ్మా? మా మీరు కొట్లాడి విడిచిపెట్టి ఈడు ఉంటారా? నా నొప్పికి తట్టుకోలేకపోతే నీదేంది పీతిరి పని చేత కాకోకుంటే దొమ్మకాయలు లేవా? వెళ్ళిపో. చెప్పులే మళ్ళా దొమ్మకాయలు ఉన్నాయా లేదా? దొమ్మకాయలు లేవా? గుండెకాయ లేదా? సరే చెప్పేది నువ్వు. లివర్ లేదా? ఫస్ట్ అయితే 15 రోజులు చేయాలమ్మా. 15 రోజులు ఇంటూ 3 15 3 45 టేబుల్స్ వచ్చా అంటే 45 days 45 సార్లు చేయాల్సి వస్తుంది. 45 సార్లు అంటే 15 రోజులు. 15 రోజులు. ఓకే. అట్లా కాకోకుండా ఓన్లీ 3 days చేసేది ఒకటి ఉంది. అది చెప్పు. చేయలేలే, చెప్పురా, నాకు కోపం వస్తుంది. ఊరికే నాకు రెచ్చగొట్టుకోద్దు. చెప్పు. 3 రోజులు, అది 15 రోజులు చేసి నాకు తలకాయ నువ్వు ఊరికే తీసుకో. 3 రోజులు చెప్పు. సరే చెవులో చెప్తాను ఫస్ట్. ఈ పాపకి దగ్గర రమ్మా. పాప పీకినా రాదు. దగ్గర సెగ్గడ్డ దగ్గర ముద్దులు పెట్టాల. చేస్తుందంటవా? ప్రేమ చేస్తుంది కదా. ఏం లేదమ్మా, సెగ్గడ్డ ఉంటుంది కదా, సెగ్గడ్డ దగ్గర ఇంతకుముందు ఏం చెప్పినాను, వెన్న రాసుకొని ఇట్లా తిక్కలన్నాం కదా. నేను ఒక 5-6 రోజులు రాస్తా, ఆ పాప రాస్తుంది లేదా? అట్లా కాదమ్మా, చేతిలో ఇంద్రియ శక్తి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఎవరినైతే మనం ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళు ట్రీట్ చేస్తే తొందరగా నయం అవుతుంది. ఎక్స్పర్ట్ సజెషన్, నాది కాదు. దానికి ఏం మందులు, ఇంజెక్షన్? మందే, వెన్న మందు.
సరే మందు తర్వాత మళ్ళీ ఆయింట్మెంట్ పూస్తాంలే, ఆయింట్మెంట్ పూస్తాము. ఇంకొకటి ఉంది, ఆయింట్మెంట్ కూడా అవసరం లేకోకుండా క్యూర్ అయిపోతుంది. ఏమంటే వేలు పూసుకోకూడదు, వెన్న నేలకి పూసుకోవాల. వెన్న నేలకి పూసుకో. నీకు నేలక్క కాదు, పూసేవాళ్ళ నేలకి. నాకు నా నేలకి ఎట్లా పూసుకొని అంటే పట్టిన నేను నాకు కొల్ల. నాకేది కాదమ్మా, నేలకి వెన్న పూసుకొని సెగ్గడ్డ పక్కన ఇట్లా నా బట్ట లే పోలే, నా బట్ట లే గిన్నెలు తలకాయ నా బట్ట లే. నేను నీ గోడ ఉండేదానికి నేను నల్లనా? ఎవర్రా చెప్పింది? నేను ముడ్డికాడు ఉందని చెప్పలేదు. యాడుంటే మాత్రం పుండుని నేలకుతో తిత్తుతారా? ఎవర్రా నీకు వాడు చెప్పిండేది? పనికి మళ్ళీ నాకు ముడ్డి దగ్గర లేదమ్మా, తొడ కింద ఉంది. నువ్వు ముడ్డి కాడ ఇట్లా ముడ్డెత్తుకోని పెడుకుంటావు. తొడ కింద. తొడకాడ లేదు నీకే, అదే తొడ పైన. ఆడేమంటారులే పిర్రల కాడ ఉంది. ఆ పిర్రల కాడ. పిర్రల కాడ ఏమంటారు? ముడ్డ అంటారు దాన్ని. కాదమ్మా, ఇంత ముందు చెప్తావు కదమ్మా, నేనేం తగలేదా చేయలేదా? ఏదోలే పాపము అల్లాడుతున్నాడని చేద్దాం అనుకున్నా. నీ పెళ్ళాంకి లేకున్నా నాకుంది ప్రేమ. నొప్పి అందురా పిన్నా బట్టే ఉర్రా నీకు లోఫర్ నా కొడక. నీ ముడ్డిక నేలకు అది ఎన్నో రాసుకొని తిప్పల్లా. ఎవడరా వాడు చెప్పిన పొలం రాలే, పొలం రా. ఎక్స్పర్ట్స్ అన్న బొందా. ఎవడరా వాడు? వాడే మీ ఎన్నిగొడ్లు కాసి నా కొడుక లేకుంటే మనం లే చెప్పినా కదా. ఈ తైడాలు చెప్పుతో కొడతాను. చేసుకో. చెప్పినారు నా ఇట్లా పనులు.